It has been a great blessing to study and meditate the book of Hebrew along with you. మీతో పాటు ఈ హెబ్రీ గ్రంథాన్ని ధ్యానిస్తూ మీతో పాటు ఇలా గడపడానికి ఇచ్చిన ఈ అవకాశం నాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. I am so thrilled to know about the truth of Lord Jesus Christ that is very enriching for my own spiritual life. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవటం నాకెంతో సంతోషకరంగా ఉల్లాసకరంగా ఉంది. నా యొక్క జీవితంలో ఆయన వల్ల నేను ఎంతగానో ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడుతున్నాను. I also honestly pray that all of you will be enriched by the Spirit of the living God. అలాగే నేను మీ అందరూ కూడా మన జీవించి ఉన్న ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల మీరందరూ కూడా ఎంతగానో గొప్పగా ఆశీర్వదింపబడతారు. We have completed the chapter 1. మనము మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాము హెబ్రీ గ్రంథంలో. And then in 2 sessions we have seen 5 warning passages in the book of Hebrews. గత 2 బైబిల్ స్టడీస్ లో కూడా మనము 2 ముఖ్యమైన హెచ్చరికల్ని గమనించుకున్నాము, ధ్యానించుకున్నాము. Today we will look into the chapter 2. ఈరోజు 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. And we will meditate upon that Jesus Christ is superior in his ministry as the Son of Man. మనిషి కుమారునిగా యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో ఎంతో గొప్పగా చేశారు. ఆ విషయాన్ని కూడా చూద్దాం. I don't think so that we will be able to cover the entire passage, but we will read Hebrew chapter 2 verse 5 to 10, and I would request Brother Raj, please read it in Telugu. ఓకే, ఇది ఈ వాక్య భాగాన్ని పూర్తి చేస్తానో లేదో నేను చెప్పలేను, కానీ ఈ 2వ అధ్యాయము 5 నుంచి 10 వచనం వరకు ముందుగా చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబొట్ట ఇంకాను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. May the Lord bless his word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. And we will see as in the sight of God how important we all of us. దేవుని యొక్క దృష్టిలో మనం అందరం కూడా ఎంతో ముఖ్యమైన వారం. Many people think that Lord Jesus and God the Father somewhere in the remote area and he is unapproachable. అనేకులు ఇలా అనుకుంటారు, దేవుడు అలాగే యేసుక్రీస్తు వారు వీరిద్దరు కూడా ఎక్కడో మనకి అందుబాటులో లేని దూరంగా ఎక్కడో ఉంటున్నారని అనుకుంటారు. But believers experience the Lord Jesus and he is very near to all mankind. కానీ విశ్వాసులకి ఈ యొక్క అనుభవం ఉంది. యేసుక్రీస్తు వారు ఎంతో దగ్గరగా ఆ మనుషులందరికీ దగ్గరలోనే ఉంటున్నారన్న విషయం. We sing, he lives
we walk with him, we talk to him, he's so close. మనం పాటలు కూడా పాడుతుంటాము. ఆయన జీవించే ఉన్నాడు. ఆయనతో పాటు మేము నడుస్తున్నాము. ఆయనతో పాటలు పాడుతున్నాము. ఆయనతో మాట్లాడుతున్నాము అని కూడా మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాము. This chapter 2 is very, very important. ఈ రెండవ అధ్యాయం అనేది చాలా చాలా ముఖ్యమైనది. Verse 1 to 4 I left today because we have already studied under the warning passage. ఇందులో 1 నుంచి 4వ వచనాల దాకా నేను ఇప్పుడు ధ్యానించట్లేదు. ఎందుకంటే మనము ఈ హెచ్చరికల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ 4 వచనాలు మనం ధ్యానించాం, అయిపోయింది. And now the rest of the chapter we will see in the 3 heading. ఈ రోజు ఈ అధ్యాయంలోని మిగిలిన భాగం అంతా కూడా 3 అంశాలుగా చూసుకుందాము. His sovereignty, his suffering and his sympathy, which meets all the needs of man. మనుషుల యొక్క అవసరాలన్నిటినీ కూడా తీర్చగల ఆయన సార్వభౌమత్వము, ఆయన పడిన శ్రమలు, అలాగే థర్డ్ థింగ్ his sympathy. yes, ఆయనకి మన పట్ల ఉన్న ఆ సానుభూతి అనేది ఈ 3 that విషయాలు meets the all humans every need. అంటే అందరు మనుషుల యొక్క ప్రతి అవసరము కూడా ఇందులో ఇమిడి ఉంది. And we know from the scripture and little bit from our experience that Lord Jesus is very superior person. మన యొక్క అనుభవాన్ని బట్టి, అలాగే మనం ఈ వాక్యంలో చదువుకునే దాన్ని బట్టి మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప దేవుడైన విషయం. And that's the kind of savior you and I need. మనకి కావాల్సిన రక్షకుడు అటువంటి వాడే. So we will look at how the Lord Jesus is so caring about us. యేసుక్రీస్తు వారు మన పట్ల ఎంతగానో మనల్ని గమనించుకుంటూ మనల్ని చూసుకుంటున్నారో ఆ విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. It is very surprising what we are, that God is so mindful about us. ఇది మనము ఏమై ఉన్నామని, మనం ఏ పాటి వారమని దేవుడు మనల్ని ఇంతగా పట్టించుకున్నాడు అనే విషయం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. We are so sinful. మనం ఎంతో పాపాత్ములము. And our life is very serious, very solemn. మన యొక్క జీవితం కూడా ఎంతో సీదా సాదాగా ఉంటుంది. And yet God thinks of us, it's beyond I can imagine. అయినప్పటికీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఈ విషయం నా ఊహకి అందటం లేదు. We'll look in today verse 5 to 9, Christ's sovereignty as man. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఒక మనిషిగా, మానవునిగా ఆయన యొక్క సార్వభౌమత్వం ఏంటో దాని గురించి చూసుకుందాం. Then Christ's suffering as man, verse 9b and 10. అలాగే 5వ వచనము నుంచి 9, అలాగే 10 వచనంలో మనము యేసుక్రీస్తు వారి యొక్క ఆ శ్రమలు ఏ విధంగా ఒక మానవునిగా శ్రమలు అనుభవించారో దాని గురించి కూడా చూసుకుందాం. And finally we will see Christ's sympathy for us as a man, 11 to 18. అలాగే 11 నుంచి 18 వచనాల వరకు వచనాల్లో యేసుక్రీస్తు వారు ఒక మానవునిగా మన పట్ల ఎంత సానుభూతి కలిగి ఉన్నారో అది కూడా చూసుకుందాం. Each of these paragraphs are so profound, so precious for our lives as a believer. విశ్వాసముగా మన జీవితాలకి ఇక్కడ ఇచ్చిన ఈ వాక్య భాగాలు ప్రతి పేరాలో ఉన్న వాక్యం అంతా కూడా అది ఎంతో ముఖ్యమైనది. Let's look at first the Christ sovereignty as a man. ఒక మానవునిగా క్రీస్తు యొక్క సార్వభౌమత్వం ఏంటో దాని గురించి ముందు చూద్దాం. What is man that God is so mindful about it?
మన మన గురించి అంతగా పట్టించుకోవడానికి మనుష్యుడు ఏ పాటివాడు? Verse 5 to 8, then there are again three things are there, which is a subdivision. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఇందులో మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి. Sovereignty of God has been bestowed on mankind, has been reviewed. దేవుని యొక్క సార్వభౌమత్వం అనేది ఒక మనుషునికి కూడా ఇవ్వబడింది. దాని గురించి చూద్దాం. And God is going over all that God has given us. దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటన్నిటిని కూడా ఆయన గమనిస్తున్నాడు. ఆ విషయం చూద్దాం. The second thing, the sovereignty bestowed on mankind has been revoked. అలాగే మనుషులకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క సార్వభౌమత్వాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నాడు. ఆ విషయం కూడా చూద్దాం. That means it has been cancelled for a season. It has been withdrawn. అంటే మనకి ఆయన ఇచ్చిన ఆ సార్వభౌమత్వాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నాడు. ఇంకా మన దగ్గర లేదు అది. And thirdly, the sovereignty bestowed on mankind again revived. మూడవదిగా చూస్తే మానవ జాతి మీద ఆ దేవుడి ఆ సార్వభౌమత్వాన్ని తిరిగి మానవ జాతికి అందిస్తున్నాడు. అది మూడవ విషయం. As you chew these verses, as you meditate on this, there are so much truth popping up. మనం ఈ వాక్య భాగాల్ని జాగ్రత్తగా మనం ధ్యానించినప్పుడు ఇందులో అనేక సత్యాల్ని మనం తెలుసుకోవచ్చు. And we see God has given man his destiny and a tremendous spiritual dignity. దేవుడు మనుషులకి వారి యొక్క విధి ఏమిటో తెలియచేశాడు. అలాగే ఎంతో గౌరవాన్ని కూడా కలుగు చేశాడు. When God created Adam, he really trusted him. దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముని ఎంతగానో ఆయన నమ్మాడు. All the power, all the wisdom was given to him. ఆయనకి తన శక్తిని తన యొక్క జ్ఞానాన్ని ఎంతో ఇచ్చాడు. Even the word of God says that one day angels will bow to him. అలాగే వాక్యం చెప్తుంది ఒక రోజున దేవదూతలు కూడా ఆ మనుషునికి వారు అది వందనం చేస్తారు. One day the man will rule even the angels of heaven. ఒకరోజు మనుష్యుడు పరలోకములో ఉన్న దేవదూతల మీద కూడా రాజ్యం చేస్తాడు. And that we find in 1 Corinthians chapter 6 verse 2 and 3. ఈ విషయాన్ని మనం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో చూడవచ్చు. What a glorious position man had and still having it. మనుషునికి ఎంతో గొప్ప స్థాయి అనేది ఇవ్వబడింది. ఇంకా అది ఉంది కూడా ఇప్పటికీ కూడా. Man's dignity was no less than wonderful than the angels. మనుషునికి ఇవ్వబడిన ఆ గౌరవం అనేది దేవదూతలకు ఇచ్చిన దానికంటే కూడా తక్కువేమీ కాదు. And God gave Adam or man much wisdom, power, authority, ability, talents, gifts, capacity, competence and courage. అలాగే దేవుడు ఆదాంకి లేదా మనుషులకి ఎంతో అధికారం ఇచ్చాడు, ఎన్నో సామర్థ్యాలు ఇచ్చాడు, ఎంతో శక్తి ఇచ్చాడు, ఎంతో జ్ఞానం కూడా ఇచ్చాడు. Man was perfect at that time in the Garden of Eden. ఏదెను వనములో అప్పట్లో మనుషుడు ఎంతో పరిపూర్ణంగా ఉన్నాడు. The most important thing that God created only human being in his own image. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనుషుని తన యొక్క స్వంత రూపంలోనే సృజించాడు. So he has a power to choose and reason and think. కాబట్టి మనుషునికి
ఎన్నుకోవడానికి అలాగే దేని గురించి ఆలోచించడానికి దీనికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి. All other creature cannot think. When they are just hungry, they need food and they grab the food, they kill for food. అదే మిగిలిన జీవాలు చూస్తే అవి వాటికి ఆకలి వేసినప్పుడు వాటి తిండి కోసం అవి ప్రయత్నం చేస్తాయి. దేన్నైనా చంపేసి తింటూ ఉంటాయి. అవి ఆలోచించలేవు. But man was created to have fellowship with the living God. What an importance of man. కానీ మనుషుడైతే జీవించి ఉన్న ఆ దేవునితోటి సహవాసం కలిగి ఉండడానికి సృష్టించబడ్డాడు. అది ఎంత గొప్ప ఆధిక్యత. Animal cannot have fellowship with God. జంతువులు దేవునితోటి సహవాసం కలిగి ఉండలేవు. So we see this quotation has come from Psalm 8 verse 4. మనము ఈ వాక్యాన్ని కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనంలో చూడవచ్చు. Throughout the Old Testament era, God visited Abraham, Moses, and Jacob, Joshua, Gideon, David, Elijah, and many prophets. మనకి పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా చూడవచ్చు. దేవుడు అబ్రహాము, యాకోబు, మోషే, యెహోషువ, గిద్యోను, దావీదు, ఎలీషా, ఏలియా వీరి అందరినీ కూడా ఎంతో మందిని కూడా ఆయన దర్శించాడు. God spoke to man and through men the whole world. దేవుడు మనుషులతో మాట్లాడాడు. మనుషుల ద్వారా పూర్తి ప్రపంచంతో ఆయన మాట్లాడాడు. What a glorious thing that today even God speaks to you and me and we are become such important to him. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత గొప్ప విషయము. ఈ రోజుల్లో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. One time I was preaching in a church in North India. ఒకసారి ఉత్తర భారతదేశంలో నేను ఒక సంఘంలో వాక్యం చెప్తున్నాను. I was young, I was leading a team at that time, not married. అప్పట్లో నేను ఇంకా వివాహం చేసుకోలేదు, చాలా యవ్వనస్తుడిని. నాతో పాటు కొందరు ఒక టీం కూడా ఉన్నారు. And I made a mistake by making a statement that God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు అని ఒక మాట చెప్పడం ద్వారా నేను పొరపాటు చేశాను. Pastor was sitting at the back of the podium. అక్కడ పాస్టర్ గారు పుల్పిట్ మీద వెనక వైపు కూర్చొని ఉన్నారు. And he was very annoyed and angry because of my statement. నేను చెప్పిన ఆ మాటను బట్టి పాస్టర్ గారికి ఎంతో కోపము, చిరాకు కూడా వచ్చినాయి. At that time I could not see his reaction because he was sitting behind me. కానీ ఆయన యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఆయన నా వెనక కూర్చొని ఉన్నారు కాబట్టి. But at the end of the service he pulled me to the vestry. సర్వీస్ అంతా పూర్తయిన తర్వాత ఆయన నన్ను ఒక పక్కకు లాగి తీసుకెళ్లారు. And then he scolded me. How can you as a young man can say God has spoken to you? You have heard the living God. నువ్వు ఒక యవనస్తుడివి, ఇలా ఉండి నువ్వు దేవుడు నాతో మాట్లాడాడు అని నువ్వు ఎలా చెప్పగలవు? జీవించిన దేవుడు నీతో మాట్లాడా అని అడిగారు. He told me that I was sounding so proud. అలాగే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చాలా గర్వంగా మాట్లాడుతున్నావు ఆ సమయంలో అని చెప్పాడు. I was shaken for a minute because pastor was angry with me. ఆ పాస్టర్ గారు నా మీద ఎంతో కోపంగా ఉన్నారు. సో నేను ఒక నిమిషం కొద్దిసేపు కొంచెము భయంతో వాళ్ళు వణికినట్లుగా చేశాను. So with all humility I said, Pastor, I'm sorry, but if we are talking here and somebody standing at the railway station in Secunderabad, Hyderabad, how can they hear me? How can they hear you? నేను అప్పుడు అన్నాను, పాస్టర్ గారు నేను చాలా సారీ అండి ఇట్లా మాట్లాడినందుకు.
కానీ ఇక్కడ మనిద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ ఎక్కడో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఎలా వినగలరు ఈ విషయాలు? He got the message. ఆయనకి విషయం అర్థమైంది. If we are standing far from God, how can we hear? మనము దేవునికి ఎంతో దూరంలో నిలబడి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ మాటలు ఎలా వినగలం మనం? If this book is closed in our life, how can we hear God? ఈ యొక్క బైబిల్ గ్రంథము మన జీవితాల్లో ఇది తెరవబడకుండా అలాగే క్లోజ్ చేసి ఉంటే మనము దేవుని యొక్క మాటలు ఏ విధంగా మనం వినగలం? People of Israel were very, very privileged people. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఆధిక్యత పొందినవారు. God visited them in the wilderness and wonderfully led them in his glory with fire and cloud. దేవుడు వారిని అరణ్యంలో సందర్శించాడు. అక్కడి నుంచి ఆ మేఘం ద్వారా ఆ అగ్ని ద్వారా ఎంతగానో వారిని చక్కగా నడిపించాడు. But the best thing happened when Jesus came to this world in person and met people personally. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఒక మనుష్య రూపంలో ఈ యొక్క లోకానికి వచ్చారో మనుషులందరినీ కలిసి మాట్లాడారో అప్పుడు ఎంతో చాలా గొప్ప విషయం జరిగింది. You remember what happened when Jesus saw Zacchaeus on the tree and he said, I want to come to your home. మీకు తెలుసు యేసుక్రీస్తు వారు జక్కయ్యని ఆ చెట్టు మీద ఉన్నప్పుడు చూసి నేను ఈ రోజు మీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పినప్పుడు ఏమైందో మీకు తెలుసు. It's like the prime minister or president telling, I'm coming to your home. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ మనతోటి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పినట్లుగా ఉంది. What a joy it would be. అది ఎంత సంతోషించదగ్గ విషయము. It is a very great surprise when God visited men like Zacchaeus or Matthew and so many people. దేవుడు ఈ జక్కయ్య లేక ఇలా ఎంతమందిని ఆయన కలిసినప్పుడు అది ఎంత సంతోషకరమైన విషయము. Dear friend, whether we believe it or not, feel it or not, many times God visit us, speak to us. ఇది మీకు అనుభవంగా తెలుస్తుందో లేదో కానీ ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, మన దగ్గరికి వస్తుంటాడు. The next statement comes and it talks about the man's importance, the distinction of man. రెండవ విషయంగా చూస్తే అది ఒక మనుషుని యొక్క ఆ ప్రత్యేకత దాని గురించి మాట్లాడుతుంది. Verse 7 and 8, first part of the verse 8 talks about the sin has interrupted God's original intention and his plan for man. ఈ రెండవ అధ్యాయం 7 నుంచి 8 వచ్చిన మొదటి భాగం వరకు చూస్తే పాపం అనేది దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఉన్న ఉద్దేశాలని అది ఆ పాపం అనేది వాటిని మధ్యలోనే ఆపివేసినట్టు చూడవచ్చు. In the beginning, God put Adam in a perfect environment. ఆదియందు దేవుడు ఆదాముని ఒక పరిపూర్ణమైన వాతావరణంలో ఉంచాడు. He gave him proper task, proper responsibility with a tremendous trust. ఆయన మీద దేవుడు అబ్రహాం మీద ఎంతో నమ్మకంతోటి ఆయనకి కొన్ని పనులు అప్పచెప్పాడు, కొన్ని బాధ్యతలు కూడా అప్పచెప్పాడు. Adam was in charge of garden for God. దేవుని కొరకు ఆ యొక్క ఏదైనా వరం మొత్తాన్ని కూడా ఆదాము దానికి ఆధిపత్యం వహించి చూసుకుంటున్నాడు. And so we see the man become little lower than the angel because of his sin. సో మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే తన పాపం వల్ల మనుష్యుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. We do not have the position of an angel today. ఈ రోజు మనకి ఆ దేవదూతల యొక్క అటువంటి స్థాయి అనేది మనలో లేదు. So man was made little lower than the angel for a short time. కాబట్టి కొద్ది కాలం కొరకు మాత్రమే మనుష్యుడు దేవదూతల కంటే కూడా తక్కువ వానిగా చేయబడ్డాడు. And that is why Jacob could not overpower
on an angel struck him. అందువల్లనే యాకోబు ఆ దేవదూతని గెలవలేకపోయాడు. ఆ దేవదూత అతన్ని కొట్టి పడవేసినట్టు చూస్తున్నాం. Then we see that God gave such wisdom, such power, that man can still achieve many great things even though he's a sinful man now. తను ఒక పాపాత్ముడిగా ఉన్నప్పటికీ కూడా మనుష్యుడు దేవుని యొక్క సహాయం వల్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు తను చేయగలడు. అలాగే కొన్ని గొప్ప పనులు కూడా తను చేయగలడు. All over the world, man now create a beautiful garden like Eden. ప్రపంచంలో చూస్తే మనకి మనుష్యుడు ఆ ఏదెను వనం లాగా ఎంతో సుందరమైన అందమైన ఉద్యానవనాల్ని తయారు చేస్తున్నాడు. Because man has a tremendous genius power. ఎందుకంటే మనిషిలో ఎంతో మంచి ఆ జ్ఞానము, ఎంతో మంచి ఆ విజ్ఞానం అనేది ఇవ్వబడింది. Even though he is now a fallen creature, his genius power is still intact and effective. మనుషుడు ఒక పతనమైపోయిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉన్న ఆ యొక్క నైపుణ్యము, ఆ యొక్క విజ్ఞానం అనేవి ఇంకా అదే స్థాయిలో నిలిచి ఉన్నాయి. And man can do many things. మనిషి ఎన్నో విషయాలు చేయగలుగుతున్నాడు. We see that tremendous potentiality of man in dominating so many things. మనుషుడు ఎన్నో విషయాల్ని వాటిని వశం చేసుకోవటంలో, వాటి మీద అధికారం చేయటంలో అతనికి ఎంతో శక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Scientists and research says we have such a brain that man is not using even the brain power 2%. విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మనిషికి ఎంతో తెలివిగల ఆ మెదడు అనేది ఇవ్వబడింది. అందులో కనీసము 2% కూడా వాళ్ళు ఇంకా వాడట్లేదు అని చెప్తున్నారు. Even the greatest scientists like Beethoven or Einstein have not used more than 2% of the brain power, the capacity of the mind. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఐన్స్టైన్ అలాగే బీథోవెన్ లాంటి వారు కూడా వారి యొక్క మెదడులో ఉన్న నైపుణ్యాన్ని, మంచి శక్తిని వాళ్ళు 2% కంటే ఎక్కువ వాడలేకపోయారు. Today, man has invented and developed much of the line of science, technology, and many other areas. ఈ రోజుల్లో చూస్తే మనుషుడు ఎంతో ఈ సాంకేతికంగా అలాగే ఎంతో సైన్స్ వీటన్నిటిని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లుగా చూస్తున్నాం. It is amazing that man could walk in space. మనుషుడు ఆ రోదసీలోకి వెళ్ళి అంతరిక్షంలో నడవగలుగుతున్నాడు. అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. Even reached on the moon. అలాగే చంద్రమండలం మీద కూడా చేరుకున్నాడు. Many years back, we never can think of this. ఎన్నో సంవత్సరాల క్రితము అసలు మనం దీన్ని ఊహించలేము. Man is now trying to make home in space. ప్రస్తుతం మనుషుడు ఈ యొక్క అంతరిక్షంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాడు. Because they realize that this world and everything we see is kind of a disposable. It will go away. ఎందుకంటే మనుషుడు తెలుసుకున్నాడు, మనము నివసిస్తున్న ఈ భూమి ఏదో ఒక రోజున అది పనికి రాకుండా అది పూర్తిగా నాశనం అయిపోతుందని. God has given a tremendous creativity and build many things. దేవుడు మనిషికి ఎంతో సృజనాత్మకత ఇచ్చాడు. ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలను కట్టడానికి సహాయం చేశాడు. Till today, people cannot understand how the Egypt made the pyramid in an ancient world. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇప్పటికీ కూడా మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ ఈజిప్ట్ లో పాత కాలంలో వాళ్ళు అంత గొప్ప గొప్ప పిరమిడ్ లాంటి కట్టడాలు ఎలా కట్టగలిగారని. How the king of Hun in China made the Great Wall of China.
ఈ చైనాలో ఉన్న రాజు హూన్ అనే రాజు ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనే దాన్ని ఎలా కట్టగలిగాడు? The building called Taj Mahal is an amazing thing to see. ఈ తాజ్ మహల్ అనే కట్టడము అది చూడడానికి ఎంతో అద్భుతమైనది. Eiffel Tower standing on the balance, such a huge tower. అంత గొప్పగా ఉన్న ఈఫిల్ టవర్ అనేది కూడా ఎంతో బ్యాలెన్స్ తోటి అది నిలబెట్టబడింది. You can see the Eiffel Tower in France. I've seen it from many, many miles away. It's so tall. ఫ్రాన్స్ లో ఉన్న ఈఫిల్ టవర్ అనేది ఎంతో ఎత్తుగా ఉంటుంది. దాన్ని ఎన్నో కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా దాన్ని చూడగలిగాను నేను. Then you come to the fallen man who still do a lot of things because of the great grace is given to him. ఈ పతనమైపోయిన మనిషి కూడా ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయగలుగుతున్నాడు దేవుని యొక్క కృప వల్ల. There is a huge building. This is the Malaysia Petronas Tower in Kuala Lumpur. చాలా గొప్ప కట్టడాలు కట్టాడు. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే కోలాలంపూర్ లో ఉన్న పెట్రోనా అనే టవర్. After Twin Tower was broken, this was the longest building. న్యూయార్క్ లో ఉన్న ఆ రెండు జంట ఈ గోపురాలు లేదా ఆ టవర్స్ అవి పడగొట్టబడిన తర్వాత ఈ కోలాలంపూర్ లో ఉన్నది ప్రస్తుతం ఉన్న వాటిలో ఎత్తైంది. In Dubai, some of the buildings have tremendous architectural wonders. అలాగే దుబాయ్ లో చూస్తే కొన్ని కట్టడాలు ఎంతో అద్భుతమైనవిగా కట్టబడి ఉన్నాయి. And these are all the product of the man's mind. ఇవన్నీ కూడా మనుషుని యొక్క మెదడులో నుంచి ఊహించబడి కట్టబడినవే. In Thailand, there is a big building is called Fingerprint Building. థాయిలాండ్ లో ఈ వ్రేలి ముద్ర లాగా ఉండే ఫింగర్ ప్రింట్ అనబడే ఒక గొప్ప భవనం ఉంది. These are just amazing things. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన విషయాలు. In Brazil, there is a mountain top, a big statue called the Christ the Redeemer statue. బ్రెజిల్ దేశంలో చూస్తే క్రైస్త రిడీమర్ అనే ఒక గొప్ప శిలా విగ్రహం అనేది కూడా కట్టబడి ఉంది. Standing against all the wind and cyclone over the years and years. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తుఫాన్లు గాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ నిలిచి ఉంది ఈ కట్టడం. Sometime when you think of all this, that how gracious God is to give such a mental power to a fallen sinner. ఇవన్నీ చూసినప్పుడు కూడా ఈ పతనమైపోయిన మనిషికి దేవుడు ఇన్ని గొప్ప నైపుణ్యాలు ఇచ్చాడంటే ఆయన ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడు అని అనిపిస్తుంది. And so we were talking about all this. This is a large building. This is a చైనాలో ఉన్న చాలా గొప్ప పెద్ద బిల్డింగ్. So, dear friends, I mean, even in our country, the Howrah Bridge on a Hooghly River, just hanging in two poles, this side and that side, just two poles. What a balance! అలాగే మన భారతదేశంలో కూడా చూస్తే ఈ హుగ్లీ నది మీద ఉన్న ఈ హౌరా బ్రిడ్జ్ అనేది ఈ చివర ఆ చివర ఉన్న రెండు స్తంభాల మీదనే నిలబడి ఉంది. పెద్ద కట్టడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. Literally thousands and thousands of people, vehicle goes through the Howrah Bridge every day. ప్రతి దినము కూడా ఈ హౌరా బ్రిడ్జ్ మీద నుంచి కొన్ని వేల మంది వెహికల్స్ వాహనాలు మనుషులు కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. And so we see God's amazing gift to man. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన ఈ మనిషికి ఎంతో అద్భుతమైన ఆ గిఫ్ట్ అనేది ఆయన ఇచ్చాడు. Now in the world, this is the tallest building in Dubai, built in the sea, inside the sea. ప్రస్తుతము ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన కట్టడము ఈ దుబాయ్ లో ఉన్నది. ఇది సముద్రంలో కట్టబడింది.
Some of the things that you see in the world is just beyond your imagination. ప్రపంచంలో చూసే మనకు కొన్ని విషయాలు మన ఊహకి అందనివి. God given extraordinary wisdom for advanced world of transport. ఈ మనం ఈ దేవుడు ఎంతో గొప్ప అసాధారణమైన జ్ఞానాన్ని ఇచ్చి మనం ఒక చోటు నుంచి ఒక చోటికి రవాణా చేయడానికి కూడా ఎంతో గొప్ప విషయాల్ని మనకు సృష్టించడానికి సహాయం చేశాడు. Now the car has come without the driver. ఇప్పుడు అసలు ఒక డ్రైవర్ లేకుండా నడిచే ఒక కార్ అనేది కూడా వచ్చింది. Super jets. సూపర్ జెట్స్ అనేవి వచ్చినాయి. And big huge ship. చాలా పెద్ద ఎన్నో అంతస్తులున్న బిల్డింగ్ లాంటి గొప్ప ఓడలు కూడా వచ్చాయి. Fastest train. These all surprise us today even. ఎంతో ఫాస్ట్ గా ఎంతో స్పీడ్ గా వెళ్ళే ఈ ట్రైన్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎంతో మనకి ఆశ్చర్యం గొలిపించే విషయాలు. Then we come to the line of technology. తర్వాత మనము ఈ సాంకేతిక ప్రపంచానికి వద్దాం. God's wisdom is unique. దేవుని యొక్క ఆ జ్ఞానం అనేది ఎంతో ప్రత్యేకమైనది, అద్భుతమైనది. Man made high speed broadband, cloud computing, mobile broadband, and Wi-Fi, streaming technology, and many more every day coming up. మనం ప్రతిరోజు గమనిస్తూ ప్రతిరోజు వస్తున్నవి ఎన్నో విషయాలు, అంటే ఈ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కానీ, తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ లో వస్తున్న అడ్వాన్స్మెంట్స్ కానీ, అలాగే ఈ మొబైల్ ఫోన్స్ యొక్క టెక్నాలజీ కానీ, ఎంతో స్పీడ్ గా ఉండే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఎన్నో విషయాల్ని మానవుడు కనుక్కుంటున్నాడు. Today the world become a global village. ఈ రోజు ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఒక చిన్న దాన్ని ఒక సార్వత్రిక ఒక చిన్న గ్రామం అని చెప్పవచ్చు. Today educational, technical, over conventional learning, electronic, medical records, all are ever just within a fingerprint. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మనం ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు కొత్తగా చదువుకునే విధానాలు వచ్చినాయి. ఈ కంప్యూటర్స్ మీద, అలాగే ఈ జూమ్ ఇటువంటి వాటి మీద ఇలా రకరకాలైన ఈ బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, క్లౌడ్ కంప్యూటింగ్ వీటన్నిటికి సంబంధించి ఎంతో అధునాతనమైన ఈ చదువును అభ్యసించే పరికరాలు వచ్చినాయి. Today I went to the passport office for the renewal of my passport. ఈ రోజు నా పాస్పోర్ట్ ని రెన్యూ చేయించుకోవడానికి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. To my surprise, they press the button and all my information right there in the passport office. వాళ్ళు ఒక బటన్ నొక్కగానే నాకు సంబంధించిన విషయం అంతా కూడా అక్కడ స్క్రీన్ మీదకి వచ్చేసింది. And so the advancement is exhibited and proves what kind of wisdom God has given to man. సో ఇంతగా వచ్చిన ఈ పురోగతిని అంతా చూస్తే దేవుడు మనిషికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు అనే విషయం అర్థమవుతుంది. And these are all the things that we need to think. What is man that God is so mindful about it? ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మనుషుని పట్టించుకోవడానికి ఆ మనుషుడు ఏ పాటివాడు అని అనిపిస్తుంది. Every time I go to the museum, I admire this statue for many hours to see how they made it. It's amazing. నేను మ్యూజియంకి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ యొక్క విగ్రహాలు చూస్తుంటాను. కొన్ని ఎంతోసేపు చూస్తూ ఉండిపోతాను, ఇది ఇంత చక్కగా ఎలా వాళ్ళు తయారు చేయగలిగారు అని. God has given us his wisdom. దేవుడు మనకి ఆయన యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. And this sovereignty on mankind has been revoked. దేవుడు మనుష్య జాతికి ఇచ్చిన ఈ సార్వభౌమత్వాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నాడు. That is the sad part of it. Then
before God taken away part of that wisdom, what would be the original wisdom? ఇది విచారించదగ్గ విషయము. దేవుడు మన యొక్క జ్ఞానాన్నతను వెనక్కి తీసేసుకున్నాడు. కానీ ఇలా తీసుకోక ముందు మన పరిస్థితి ఎలా ఉండేదో అది ఆలోచిస్తే చాలా గొప్పగా ఉంటుంది. Man sinned against God and rebelled against God. దేవుడు మనిషి దేవునికి విరోధంగా పాపం చేశాడు, దేవుణ్ణి ఎదిరించాడు. Book of Hebrews says that wisdom, that sovereignty of man has been cancelled and withdrawn because of man's rebellion against God. హెబ్రీ పత్రిక చెప్తుంది, మనిషి దేవునికి వ్యతిరేకంగా చేసిన ఈ యొక్క ఎదిరింపు వల్ల అతనికి ఇవ్వబడిన ఆ యొక్క సార్వభౌమత్వము, ఆ జ్ఞానము అన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకోబడినాయి. And now verse 8 says that we see that today everything is not subjected to man's power how it was given to Adam. ఈ 8వ వచనంలో చెప్పబడుతుంది, మొదట ఆదాంకి ఇవ్వబడినట్లు కాకుండా ఇప్పుడు అన్ని కూడా మనిషికి లోబడి లేవు. Man's noblest achievement go awry, there is still disease he cannot eradicate. Brother, please repeat. Man's noblest achievement is still going wrong. Many things man still cannot do. Many disease he cannot eradicate. మనిషి కనిపెట్టిన ఎన్నో విషయాలు అవి దారి తప్పిపోయినాయి. అలాగే కొన్ని వ్యాధులకి ఇప్పటికీ కూడా వాటికి కావాల్సిన అది ట్రీట్మెంట్ అనేది కనిపెట్టలేకపోతున్నాడు. We still do not know whether the injection has come for coronavirus or not. మనకి ఈ కరోనా వైరస్ కి కావాల్సిన ఇంజెక్షన్ ఇప్పటికీ వచ్చిందో లేదో మనకు తెలియదు. Man still cannot cross the many desert. కానీ ఇప్పటికీ మనిషి ఎన్నో ఈ ఎడాలను దాటలేకుండా ఉన్నాడు. Man still cannot handle and restore the ecological imbalance. ఇప్పటికీ మనిషి ఈ యొక్క పర్యావరణంలో వచ్చిన ఈ సమతుల్యతని తిరిగి తీసుకురాలేకపోతున్నాడు. Man cannot do still many things. ఇంకా ఎన్నో విషయాలు మనిషి చేయలేకపోతున్నాడు. And the worst is that man cannot even control himself. అన్నిటికంటే ఎంతో అదోగా విషయం ఏంటంటే మనిషి తన యొక్క ఎమోషన్స్ ని వాటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. Man is battling, he cannot have victory over his own war within his own life. మనిషి తన జీవితంలో వస్తున్న యుద్ధాలని వాటి మీద తనే విజయం సాధించలేకపోతున్నాడు. And that is a very sad part of it. ఇదంతా కూడా ఎంతో విచారించే విషయం. Sin is rapidly increasing. పాపం అనేది ఎంతో వేగంగా ఎక్కువైపోతుంది. Crime, wars, terrorism, death, disease, destruction are the mark of these last days. ఈ యొక్క చివరి దినాలకి గుర్తు ఏంటంటే ఏదో పెరిగిపోతున్న ఈ యుద్ధాలు, అలాగే ఈ తీవ్రవాదులు, అలాగే ఇప్పటి రోజుల్లో ఉన్న ఈ కొత్త రకమైన ఈ డిసీజెస్, అలాగే ఈ వ్యాధులు ఎంతో ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి చివరి రోజుల్లో. Man become more blasphemous, arrogant and vile. మనిషి ఎంతో దేవదూషణ చేస్తున్నాడు, ఎంతో అహంకారంగా ఉంటున్నాడు. There's no joy and peace of mind. సంతోషం గాని మనశ్శాంతి గాని లేదు. The world become very difficult place to live these days. ఈ రోజుల్లో మనం నివసించడానికి ఎంతో కష్టమైన ప్రదేశంగా మారిపోయింది ఈ ప్రపంచం.
Bible say, what is the man that you are so mindful about it? బైబిల్ చెప్తుంది మనిషి ఏ పాటివాడు నీవు అంతగా మనిషిని పట్టించుకుంటున్నావు అని చెప్తుంది. His life is just like a vapor, James 4:14 says. మన జీవితము ఒక ఆవిరి వంటిది అని చెప్పి మనకి యాకోబు పత్రిక 4:14 చూడవచ్చు. Psalm 144:4. అలాగే కీర్తనలు 144వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది. Job chapter 7 verse 7. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో, the vapor climbs up from a hot cup of tea and vanishes in no time. Man's life is like that. ఒక వేడి టీ కప్పులో నుంచి ఆ యొక్క ఆవిరి పైకి వచ్చి అసలు మాయమైపోతూ ఉంది. అలాగే మనిషి యొక్క జీవితం కూడా ఉంది. We all know how fragile we are. మనం అందరం కూడా ఎంత సున్నితంగా ఉన్న వాళ్ళమో మనకి తెలుసు. Bible also says that our life is just like the flower of the grass. అలాగే బైబిల్ చెప్తుంది మన మనుషుల యొక్క జీవితము ఒక అడవి పువ్వు లాంటిది అని చెప్పి. It is bloom in the morning, but afternoon it is not there. Psalm 90 verse 5 and 6. కీర్తనలో 95వ వచనం చూస్తే అది ఉదయము చిగురిస్తుంది, మధ్యాహ్నానికి అది లేకుండా పోతుంది అని చెప్పి రాసింది. These verses shows the vanity of man's life. ఈ వాక్య భాగాలన్నీ కూడా చూస్తే మానవుని జీవితము ఎంత తేలికగా ఉందో తెలుస్తుంది. Psalm 102 verse 11, 109 verse 23, Ecclesiastes 6:12 says, our days are like the evening shadow. మన యొక్క జీవితాలు సాయంకాలపు ఈ నీడవలే ఉన్నాయని చెప్పి కీర్తనలు 102వ అధ్యాయము 11వ వచనము, అలాగే 109వ అధ్యాయము 23వ వచనము, అలాగే ప్రసంగి 6:12లో కూడా మనం చూడవచ్చు. I'm amazed to read all these verses. ఈ వాక్య భాగాలను చదివినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. And yet God is so mindful about us, very thoughtful about us. అయినప్పటికీ దేవుడు మనిషిని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనిషి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. Job says in chapter 14 verse 1 and 2, man born of a woman is a few days and full of trouble. He will dried out like a flower. యోబు గ్రంథం 14:1-2లో చూస్తే ఒక స్త్రీకి పుట్టిన మానవుడు కొద్ది రోజుల్లోనే ఎంతో శ్రమల గుండా వెళ్తున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. The sad part of our life. మన జీవితంలో ఇది ఎంతో విచారించదగిన విషయము. Job also says in 9:25, my days are swifter than a runner. యోబు గ్రంథం 9:25లో కూడా ఈ విధంగా చెప్తున్నాడు యోబు, నా యొక్క దినాలు అవి పరిగెత్తిపోతూ ఉన్నాయి, అయిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. Dear friends, these are the absolute truth about the life of man. ఇవన్నీ కూడా మనుషుని యొక్క జీవితానికి సంబంధించిన అది పచ్చి నిజాలు. Our life passed like boats of papyrus, like eagles swooping down on their prey, so fast, so speed. మన జీవితం ఎంత త్వరగా గతించిపోతుందంటే ఎంతో స్పీడ్ గా వస్తున్న ఒక గ్రద్ద ఏ విధంగా తన యొక్క ఎరని తన్నుకుపోతుందో అలాగా గడిచిపోతుంది. Can you think that still Lord loves you and me? అయినా ఇప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మీకు తెలుసా? Though our life is just of a few days. మన యొక్క జీవితము ఏదో కొద్ది రోజులకి మాత్రమే ఉండేది అయినప్పటికీ కూడా. Very funny, Job says a true thing, that there is a hope for tree. If they are cut down, very soon they will sprout, but not man.
యోబు ఈ విషయం చెప్తున్నాడు. ఇలాగా ఒక చెట్టుని నరికి కొట్టి వేసినప్పటికీ కూడా అది తిరిగి చిగురిస్తుంది, కానీ మనిషి జీవితం అలాగే లేదు అని చెప్తున్నాడు. Once we die, we will not come back. మనం చనిపోతే తిరిగి మనము బ్రతకం. And all our days are passed under God's wrath. మన యొక్క జీవిత దినాలన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత కిందే అవి గడిచిపోతున్నాయి. We finish our years with a moan. మనము మన 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 జీవిత సంవత్సరాలన్నీ కూడా దుఃఖపడుతూనే గడిపేస్తున్నాము. The length of our days is 70 years or maximum 80. మన జీవిత కాలము 70 సంవత్సరాలు, ఎక్కువగా బలం ఉంటే 80 సంవత్సరాలు. You know why I'm laughing? ఎందుకు నవ్వుతున్నానో మీకు తెలుసా? In 3 days time I will be 70 years old. 3 రోజుల్లో నేను 70 సంవత్సరాల వయసు వచ్చేస్తున్నాను. My birthday is on 15th November. 15 నవంబర్ నా యొక్క పుట్టినరోజు. So I am touching the year what the Bible is talking about. బైబిలు ఏ యొక్క సంవత్సరం గురించి, ఎంత వయసు గురించి మాట్లాడుతుందో నేను ఆ వయసుకి ఇప్పుడు రాబోతున్నాను. Even if God gives me grace, I may go for few days, few years. దేవుడు నాకు ఎంతో కృపని ఇచ్చినప్పటికీ కూడా నేను ఇంకా కొన్ని సంవత్సరాల మటుకు వెళ్ళగలను. That's why my heart longs for God. అందుకనే నా యొక్క హృదయం దేవుణ్ణి ఎంతగానో వాంఛిస్తుంది. And what I'm receiving from the Lord, I'm trying to make this kind of verse by verse commentary, so when I'm gone, at least people can read and understand the word of God. అందుకనే దేవుడు నాకు ఇస్తున్న ఈ సమయంతో మనం ఈ ప్రతి వాక్యాన్ని నేను ప్రతి వచనాన్ని కూడా వివరిస్తూ ఈ విధమైన కామెంటరీ తయారు చేస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా అందరూ దీన్ని చదువుకొని తెలుసుకోగలుగుతారు. Oh, God is so good. దేవుడు ఎంతో మంచివాడు. You know, and Bible says, the sweat of your brow you will eat your food until you return to the ground, since from it you were taken, for dust you are, and the dust shall return to the dust. దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క కష్టంతోనే మీరు మీ యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటారు. మట్టి నుండి తీయబడిన వారు తిరిగి మట్టిలో కలిసిపోతారని చెప్తున్నాడు. Yet there is a great new mercy every morning, Jeremiah says. ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది, ప్రతి దినము ప్రతి ఉదయము కూడా దేవుని యొక్క కొత్త కృపలు అనేవి మనకి ఇవ్వబడుతున్నాయి. Dear friend, all is not lost. స్నేహితులారా, మనకి అంతా మనం ఇంకా పోగొట్టుకోలేదు. How thankful we are to God. మనకు దేవుని పట్ల ఎంత కృతజ్ఞులమై ఉండాలి. The sovereignty that bestowed on man has been glorious, permanently, effectively revived again, as we see Jesus in verse 9. 9వ వచనములో మనం రాయబడినట్లుగా మనము యేసుక్రీస్తుని చూసినప్పుడు మనకి ఇవ్వబడిన ఆ సార్వభౌమత్వము, తర్వాత ఇవి అన్ని కూడా శాశ్వతంగా మనకి తిరిగి అవన్నీ ఇవ్వబడతాయి. In Christ Jesus, everything has been restored. Can you believe this? యేసుక్రీస్తులో మనకి సర్వము కూడా తిరిగి పునరుద్ధరించబడుతున్నాయి. ఈ విషయాన్ని మీరు నమ్మగలరా? God has given a second Adam who is much more worthy of the first Adam. దేవుడు మానవ జాతికి రెండవ ఆదాముని ఇచ్చాడు. ఈ రెండవ ఆదాము మొదటి ఆదాము కంటే ఎంతో గొప్ప ఉత్తముడు, ఎంతో అధికుడు. Through whom our sovereignty, man's sovereignty, has been revived again. ఈయన ద్వారానే మనకి మన యొక్క సార్వభౌమత్వం అనేది తిరిగి అది పునరుద్ధరించబడుతుంది. And
the Creator God came to this world. ఈ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు. He is not only in charge of the garden, he is in charge of the globe and all the galaxy, all the space. ఆయన ఒక ఏదైనా కాదు కానీ పూర్తి ప్రపంచానికి అలాగే పూర్తి విశ్వానికి ఇక్కడ ఉన్న ఆ గ్రహాలు గెలాక్సీ వీటన్నిటికీ కూడా ఆయన వాటన్నిటికీ కూడా అధిపతి. Christ is the sovereign man. క్రీస్తు ఒక సార్వభౌముడైన మనిషి. Adam recklessly threw everything away, but Christ has regained them, recaptured them under his power and authority, and that man is Jesus Christ. ఆదాము ఎంతో నిర్లక్ష్యంగా తనకి ఇవ్వబడిందంతా పోగొట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆ పోగొట్టుకున్నది మొత్తం కూడా తిరిగి పునరుద్ధరించి మనకి ఆయన ఇస్తున్నారు. And that is the message and the power of the gospel. ఇదే సువార్త యొక్క శక్తి, ఇదే సువార్త యొక్క సందేశం. I'll tell you a true story like last time. పోయినసారి చెప్పినట్లుగా మీకు ఒక జరిగిన కథ గురించి చెప్తాను. There is a group of people in the Amazon jungle in Peru in South America. ఈ అమెజాన్ ఈ దక్షిణ అమెరికాలో పెరు అనే దేశంలో ఉన్న ఈ అమెజాన్ అడవుల్లో ఒక జాతి వారు ఉన్నారు, కొందరు మనుషులు ఉన్నారు. They are called Sapra or Kandosi people. వారిని సాప్రాలు లేదా కండోసి జనం అని అంటారు. They are very, very dangerous, ferocious and cruel. వాళ్ళు ఎంతో క్రూరమైన వాళ్ళు, ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు, ఎంతో ఉగ్రంగా ఉండేవాళ్ళు. They are cannibals. They eat men and monkey. వాళ్ళు నరమాంస భక్షకులు, మనుషుల్ని కోతుల్ని తింటారు వాళ్ళు. Ages past, they lived naked in the nature of the jungle, away from the world of human. మనుషులకి దూరంగా ఈ అరణ్యంలో వాళ్ళు బట్టలు లేకుండా అక్కడ జీవించేవాళ్ళు. And among them, their chief man was called Tariri. వాళ్ళ యొక్క ముఖ్యాన్ని లేదా వాళ్ళ పైన ఉండే అతన్ని తరీరి అని అంటారు. Tariri was so cruel. He only knew how to hate, kill, and destroy his enemies. ఈ తరీరి అనేవాడు ఎంతో క్రూరమైన వాడు. తన యొక్క శత్రువుని ఎంతో ద్వేషించి చంపేసి తినేసేవాడు. In his lifetime, he killed many men, and he will drink their blood and he will eat their flesh. అతను తన జీవితంలో ఎంతో మందిని చంపాడు. వాళ్ళ యొక్క తల పగలగొట్టి అందులోంచి ఆ రక్తం కూడా తాగేవాడు. And this Amazon is in a very corner, remote part of the world, and so this tribe were very foreign to the modern world. ఈ అమెజాన్ లో ఎంతో ఒక చివరగా ఎవరికి కనిపించని ప్రదేశంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న మనుషులకి వీళ్ళు ఎలా ఉంటారో ఎవరో తెలియదు. Tariri became this tribe's commander, the leader. ఈ తరీరి అనేవాడు ఈ యొక్క జాతి వాళ్ళకి నాయకుడిగా తయారయ్యాడు. They killed many missionaries who tried to go there. అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించిన ఎంతో మంది మిషనరీస్ ని వాళ్ళు చంపేశారు. But what happened? Lowry and Doris Cox, two most courageous women, went there among the Kandosi people. కానీ లోరీ అనే అలాగే డెరిస్ కాక్స్ అనే ఇద్దరు స్త్రీలు ఎంతో వాళ్ళు సాహసవంతులు. వాళ్ళు ఆ కండోసి ప్రజల మధ్యకి వెళ్ళారు.
When Tariri saw them, he thought maybe they have went there to find a husband for their life. సో వాళ్ళు ఆ తరీని అనుకున్నాడు, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళు తమకి ఒక భర్తను వెతుక్కోవడానికి ఇక్కడికి వచ్చారా అని అనుకున్నాడు. So he did not hurt them. కాబట్టి అతను వాళ్ళకేమి హాని చేయలేదు. These two Wycliffe missionaries, lady missionaries, began to learn their language and made a great impact. ఈ ఇద్దరు విక్లిఫ్ మిషనరీలు వాళ్ళ యొక్క భాషను నేర్చుకుంటూ వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపించారు. And they preached the word, and Tariri became the first believer among that tribe. వారు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి బోధించారు. ఆ యొక్క జాతిలో మొదటి విశ్వాసిగా ఆ తరీరి అనేవాడే విశ్వాసి అయ్యాడు. Lord Jesus became the wonderful savior for this savage people. ఈ అటవీక జనులకి యేసుక్రీస్తు వారు ఎంతో అద్భుతమైన ఒక రక్షకుడిగా వాళ్ళు తెలుసుకున్నారు. Tariri began to learn to read and to write and taught his people how to live in peace. ఈ తరీరి అని ఆయన రాయడానికి చదవడానికి నేర్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న జనానికి కూడా ఏ విధంగా ప్రశాంతంగా జీవించవచ్చు అనే విషయాన్ని తను నేర్పించాడు. A man who was fully controlled by Satan and evil spirit was fully changed when he heard about Jesus Christ. సాతాను యొక్క ఆ శక్తి కింద ఉండి ఎంతో దురాత్మ పరుడైన ఆ ఒక్క మనిషి దేవుని వద్దకు వచ్చి పూర్తిగా అతను మారిపోయాడు. Because of his testimony, half of the tribe came to know the Lord, including his wife. ఇతని యొక్క సాక్ష్యం వల్ల ఆయన భార్యతో పాటు ఆ యొక్క వాళ్ళ తెగలో దాదాపు సగం మంది దేవుణ్ణి వాళ్ళు అంగీకరించారు. You won't believe that his book says that his children, his great grandchildren, they all decided to serve God. ఈ పుస్తకంలో రాశారు, అతని పిల్లలు, అతని మనవులు వీరందరూ కూడా దేవుని యొక్క పరిచయం చేయడానికి వారు అంగీకరించారు. Laurie and Doris began to translate Bible portion and many books and songs. డోరిస్ వీళ్ళిద్దరూ కూడా వాక్యాన్ని అలాగే ఎన్నో పుస్తకాల్ని వాళ్ళ భాషలోకి అనువాదం చేశారు. And Tariri helped them to translate those portion of the scripture. ఈ తారీరి అతను ఈ యొక్క వాక్యాల్ని వాళ్ళ భాషలోకి తర్జుమా చేయడానికి కూడా సహాయం చేశాడు. And then Tariri was invited to go to the World Book Fair in 1964-65. 1964-65 సంవత్సరాలు జరిగిన ఈ ప్రపంచ పుస్తక ప్రదర్శనకి ఈ తారీరిని తీసుకువెళ్లారు. First time he went to America, to New York. మొదటిసారిగా ఆయన అమెరికాలో ఉన్న న్యూయార్క్ వెళ్ళాడు. And he was invited to speak in the television program called This is Your Life. This is Your Life అంటే ఇదే నీ జీవితము అనే ఒక టీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడటానికి ఇతన్ని పిలిపించారు. Tariri they wrote a book on his name, his conversion. తారీరి తను ఏ విధంగా మాట్లాడు దాని మీద ఒక పుస్తకం రాశాడు. And he began to seriously think about the life on earth and life in eternity. ఆయన ఈ లోకంలో మన జీవితం గురించి అలాగే శాశ్వతంలో ఉండే ఆ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలెట్టాడు. Before he died, he wrote many songs in their language. అతను చనిపోయే లోపుగా తన యొక్క భాషలో ఎన్నో పాటలు రాశాడు. Look at the picture of a transformed man. ఈ విధంగా పూర్తిగా మారిపోయిన ఒక మనిషి యొక్క అతి చిత్రాన్ని ఇక్కడ చూడండి. God is still mindful about man and you and me. దేవుడు ఇంకా మనిషి గురించి, మీ గురించి, మా గురించి కూడా, నా గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు.
Harry Reid died in 1994 at the age of 80. తారీరి 1994లో 80 సంవత్సరాల వయసులో మరణించాడు. And we see how the Lord is so mindful about the sinful man. దేవుడు ఇటువంటి పాపంతుడైన మనిషిని కూడా ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో మనం చూడవచ్చు. Hebrew 12:2 says, "Let us fix our eyes on Jesus, the author and the perfecter of our faith." మనం హెబ్రీ 12:2లో చూడవచ్చు మన యొక్క ఈ యేసుక్రీస్తు వైపు మనం చూడవచ్చు. ఇక్కడ ఏమనుందంటే దాని గురించి మన 12:2 12:2. Is it 12:2, brother? Should be, unless little different in Telugu Bible. Oh, okay, it is something different. Yeah. సో ఇక్కడ మనము యేసుక్రీస్తు మీదే మన యొక్క దృష్టిని సారించి చూద్దాము. ఆయనే మన యొక్క సమాధానాన్ని స్థిరపరిచేవాడు అంటూ ప్రాయపడి ఉంది. And we will stop here, but finally ఈరోజు చేద్దాము. We are talking about Christ's sovereignty as man, Christ's sovereignty, Christ's suffering as man, and Christ's sympathy as man, and we will continue to next Wednesday. మనము యేసుక్రీస్తు వారి యొక్క మనిషిగా యేసుక్రీస్తు వారి యొక్క సార్వభౌమత్వము, అలాగే మానవునిగా క్రీస్తు యొక్క శ్రమల గురించి, మానవునిగా క్రీస్తుకు మన పట్ల ఉన్న సానుభూతి గురించి మాట్లాడుతున్నాము. మనము వచ్చే వారము దీన్ని కొనసాగిద్దాం. This chapter explained to us what we lost and what we gained in Christ Jesus, our position, our spiritual position. ఈ యొక్క అధ్యాయము మనము మన ఆధ్యాత్మికంగా ఎటువంటి స్థితిని మనము పోగొట్టుకున్నాము, ఎటువంటి స్థితిని తిరిగి మనం పొందాము అనే విషయాలన్నీ కూడా వివరిస్తుంది. And how grateful we are to God. దేవునికి మనము ఎంతో కృతజ్ఞులుగా ఉండాలి. Through Christ Jesus we regained everything. We got all our position was revived. యేసుక్రీస్తు వారి ద్వారా మనం పోగొట్టుకున్న మన యొక్క ఈ విషయాలన్నీ కూడా పోగొట్టుకుని అన్ని కూడా తిరిగి మనం సంపాదించుకోగలుగుతున్నాం. May the Lord bless you, brothers and sisters. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. Let's pray, and I'll pray and close with a benediction. Heavenly Father, we thank you and praise you for your tremendous goodness over our lives. Lord, I still wonder, what have you seen in us that you loves us and you are still very much mindful about it, and you made an eternal plan that where we can go with you, where we will dwell with you, what we will gain, and what eye hath not seen, what ear have not heard, what is not entered into the heart of man, what you have prepared for those who love you, Lord Jesus. Thank you. Thank you for your word. Thank you for your grace. Thank you for your love. And Lord, we pray that you bless your inheritance, bless your people, bless this Emmanuel house of worship, all the believers who are attending with me, and we are discussing, learning together. Lord, guide us into all spiritual truth, for we ask in Jesus' name. Amen. Now, the love of the great Father and the grace of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit may abide with us, all of us, our family, now and forevermore. Amen.